హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ వచ్చేసి చౌసర్ కా కేల్ వా ద్రౌపదికి వ్యధ. ఇక్కడ వచ్చేసి చదురంగము ఆట, తర్వాత వచ్చేసి ద్రౌపది యొక్క ఆవేదన అనేటువంటిది లెసన్ 16వ లెసన్ మనం చూడబోతున్నాము. ధృతరాష్ట్రకి బాత్ మాన్కర్ విదుర్ పాండవోంకి పాస్ ఆయే. సరే, ఇంకా చేసేది లేక రాజు చెప్పినట్టు వినాలి కాబట్టి ధృతరాష్ట్రుడు చెప్పినట్టుగానే విదురుడు వచ్చేసి పాండవులని దగ్గరికి వచ్చాడనమాట. ఉన్కో దేఖకర్ మహారాజ్ యుధిష్ఠర్ ఉటే ఔర్ ఉన్కో యథోచిత్ స్వాగత్ సత్కార్ కియా. బాగా సాదరంగా ఆహ్వానించడం జరిగిందనమాట విదురుల వారిని, బాబాయ్ కాబట్టి. విదురు आसन पर बैठते हुए शांति से बोले, ఈ విధంగా శాంతిపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. హస్తినాపూర్ మే కేల్ కే లియే ఏక సభా మండప బనాయా గయా హై. ఇక ఆట కోసము ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. జో తుమారే మండపకి సమాన్ హి సుందర హై. నీ యొక్క మండపం మాదిరిగానే చాలా అందమైనటువంటిది. రాజా ధృతరాష్ట్రకి ఓర్ సే ఉసే దేఖ్నే చల్నే కే లియే మై తుమ్ లోగోं को న్యోతా దేనే ఆయా హూ. ధృతరాష్ట్రుని యొక్క తరపున నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. రాజా ధృతరాష్ట్ర की इच्छा है कि तुम सब भाइयों सहित वहां आवो. మీరందరూ అన్నలతమ్ములతో కలిసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నారు. उस मंडप को देखो और दो हाथ चौसर भी खेल जाओ. అక్కడ ఉన్నటువంటి చతురంగము ఆడు. అక్కడ ఒక మండపాన్ని చూడడం కోసము, తర్వాత వచ్చేసి అక్కడ మీరిద్దరూ కలిసి ఆటని ఆడండి, చతురంగము ఆడండి. యుధిష్ఠర్ నే కహా చాచాజీ చౌసర్ కే खेल अच्छा नहीं है. ఇది చతురంగం ఆడడం వచ్చేసి మంచిది కాదు. యుధిష్ఠర్నే కహా. యుధిష్ఠరుడు తన యొక్క బాబాయ్తో చెప్తూ ఉన్నాడు. మా ఉస్సే ఆపస్ మే జగడే పైదా హోతే హై. దీని వలన గొడవలు అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సమజ్దార్ లోగ్ ఉసే పసంద్ నహీ కర్తే హై. ఎవరు వచ్చేసి తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎవరు వచ్చేసి దాన్ని అనుకరించరు. लेकिन इस मामले में हम तो आप ही के ఆదేశానుసార్ చల్నే వాలే హై. మీరు చెప్తున్నారు కాబట్టి నేను వస్తున్నాను. ఆప్కి సలహా క్యా హై. మీ యొక్క సలహా ఏంటి అని అడగడం జరిగింది. విదుర్ బోలే యహ్ తో కిసీ సే छिपा नहीं है कि చౌసర్ కా కేల్ సారే అనర్థకి జడ్ హోతా హై. నాకు తెలుసు అనేకమైనటువంటి అనర్థాలకి దారి తీస్తుందని నాకు తెలుసు. మైనే తో బరసక్ కోషిష్ కి తీకి ఈసే నా హోనే హూ. నాకైతే ఇది పెద్దగా ఇష్టం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కింటు రాజానే ఆజ్ఞా ది హై. కానీ రాజు ఆజ్ఞ చేశాడు కాబట్టి తుమ్హే కేల్ కే లియే తయార్ దేహి ఆవు. అంటే ఆట ఆడడం కోసము తయారవ్వండి. ఇస్లియే ఆనా పడా అబ్ తుమ్హారీ జో అచ్చా హో కరో. నువ్వు రావడం మంచిదే అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. రాజవంశోకి రీతికి అనుసార్ కిసీ కో भी खेल के लिए बुलावा मिल जाने पर उसे अस्वीकार नहीं किया जा सकता था. నార్మల్ గా వచ్చేసి రాజులు ఎవరైనా వచ్చేసి ఇటువంటి ఆటని ఆడడం కోసం పిలిస్తే దాన్ని ఎవరు వచ్చేసి తిరస్కరించకూడదు. इसके अलावा युधिष्ठिर को डर था कि कहीं खेल में ना जाने को ही धृतराष्ट्र अपना अपमान ना समझा ले और यही बात कहीं लड़ाई के कारण बन जाए. ఎందుకంటే ఈ యొక్క ఆటలో వచ్చేసి ధృతరాష్ట్ర వచ్చేసి మమ్మల్ని అవమానించినట్లయితే, ఒకవేళ వాళ్ళు కానీ అవమానపడినట్లయితే ఇది వచ్చేసి పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. ఇని సబ్ విచారం సే ప్రేరిత హోకర్ సమజ్దార్ యుధిష్ఠర్ నే న్యోతా స్వీకార్ కర్ లియా. ఇవన్నీ ఆలోచించే తను కూడా చెప్తున్నాడు అనమాట. యద్యపి విదుర్నే ఉన్హే చేతా దియాతా. లేదు పర్వాలేదు, నార్మల్గా రండి అని చెప్పేసి పిలవడంతో విదురుడు చెప్పడంతో తను కూడా ఒప్పుకోవడం జరిగింది. యుధిష్ఠర్ అప్నే పరివార్ కే సాత్ హస్తినాపూర్ పहुंच गए. సరే నెక్స్ట్ బయలుదేరడం జరిగింది. నగర్ కే పాస్ హీ ఉన్కే లియే ఏక సుందర్ విశ్రామ్ గృహ బనాతా. నగరం దగ్గర వచ్చేసి ఒక అందమైనటువంటి గెస్ట్ హౌస్ మాదిరిగా తయారు చేయించడం జరిగింది. వహా టహర్ కర్ ఉన్హోనే ఆరామ్ కియా. అక్కడే వాళ్ళు వచ్చేసి రెస్ట్ తీసుకోవడం జరిగింది. అగలే దిన్ సుబహ్ నహా దోకర్ సభా మండపమే జా పहुंचे. అందరూ స్నానాలు చేసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. కుశల్ సమాచార్ పూछने के बाद शकुनी ने कहा, युधिष्ठिर खेल के लिए चौपट बिछा हुआ है, चलिए दो हाथ खेलते. మనం అందరం వచ్చేసి రెండు చేతులను జోడించి మనము ఈ యొక్క ఆటని ఆడుదాము అని చెప్పేసి శకుని చెప్తూ. युधिष्ठिर बोले, राजन यह खेल ठीक नहीं है. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, రాజా ఈ యొక్క ఆట మంచిది కాదు. బాజీ జీత్ లేనా సాహస్ కా కామ్ నహీ హై.
ఎవరు ఓడినా ఎవరు గెలిచినా వచ్చేసి మంచిది కాదు. జువా కేల్నా దోకా దేనేకే సమాన హై. జువా అంటే ఈ యొక్క ఆట వచ్చేసి చదురంగ ఆట వచ్చేసి ఎవరైనా మోసం చేసినట్టు లెక్కకొస్తుంది. ఆప్ తో యహ్ సబ్ బాతే జాన్తే హై కి హీ హై. మీకు అన్ని తెలుసు కదా అని చెప్పేసి ఈ యొక్క యుధిష్ఠిరుడు అడగడం జరిగింది. వా బోలా ఆప్ భీ క్యా కర్తే హై మహారాజ్, యహ్ భీ కోయి దోకే కి బాత్ హై. అవును, ఇది కూడా నిజమే. హా యహ్ కహియే కి ఆప్కే హార్ జానే కా డర్ లగ్ రహా హై. మీరు ఓడిపోతారేమో అని భయం వేస్తుందా అని చెప్పి అడగడం జరిగింది. యుధిష్ఠిర్ కుచ్ గరం హోకర్ బోలే, కోపం వచ్చేసింది అనమాట. రాజన్ ఐసీ బాత్ నహీ హై, అలాంటిదేమీ లేదు. అగర్ ముజే కేల్నే కా కహా గయా తో మై నా నహీ కరూంగా. నన్ను ఆడమంటే నేను ఆడలేను. ఆప్ కాతే హై తో మై తయారు హూ. మీరు ఆడమని చెప్తే నేను ఆడతాను, అంతేగాని నాకుగా స్వయంగా వచ్చేసి ఇది ఆడడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. తో మై తయారు హూ మేరే సాత్ కేలుంగా కౌన్. నాతో పాటు ఆడడానికి ఎవరున్నారు అని చెప్పి అడగడం జరిగింది ధృతరాష్ట్రుని. దుర్యోధన్ తురంత్ బోలా ఉటా, వెంటనే లేచి మేరీ జగ కేలేంగే తో మామా శకుని కింతు దాము लगाने के लिए जो धन రత్నాది चाहिए वह मैं दूंगा. అక్కడ వచ్చేసి ఆడడం కోసము నా యొక్క మామను వచ్చేసి రంగంలో దింపుతున్నాను. దానికి అంటే ఆటలో గెలవడం కోసము ధనాలు తర్వాత వచ్చేసి రత్నాదులని తాకట్టు పెడుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. యుధిష్ఠిర్ बोले मेरी राय यह है कि किसी एक ही जगह दूसरे को नहीं खेलना चाहिए. ఒకరి కోసము ఇంకొకరు ఆడడం మంచిది కాదు అని చెప్పడం జరిగిందన్నమాట. యా కేల్ కా సాధారణ నియమం కా విరుద్ధ హై. ఇది ఆట ఆడడానికి నియమం కాదు, ఇది ఆటకి విరుద్ధమైనటువంటి ఆట. అంటే ఒకరి తరపున ఇంకొకరు ఆడడం అనేటువంటిది కూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. अच्छा तो अब दूसरा बहाना बन गया. शकुनी ने हंसते हुए कहा, ఈ విధంగా నవ్వుతూ ఈ విధంగా అంటున్నాడు. యుధిష్ఠిర్ ने कहा ठीक है कोई बात नहीं मैं खेलूंगा. ఏమి నువ్వు వచ్చేసి ఆడలేవా అని చెప్పేసి ఆడడం కోసము అడిగేసరికి లేదు నేను ఆడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. కోయి బాత్ నహీ మై కేలుంగా, నాకు అలాంటిది ఏం లేదు, నేను ఆడతాను. ఆవిడ కేల్ షురూ హువా. సారా సరే అనేసి అందరూ ఆడడం మొదలు పెట్టారు. సారా మండప దర్శకోంసే గచాగచ్ బరా హువా తా. బాగా జనాలు ఎక్కువగా ఉన్నారు. ద్రోణ్, భీష్మ, కృప, విదుర్, ధృతరాష్ట్ర జైసే వయోవృద్ధ బి ఉపస్థితే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి హాజరైనారు. వే ఉసే రోక్ నహీ సకేతే. వాళ్ళని ఆపడం అనేటువంటిది చేయలేదు. ఉన్కే చేహరోం పర్ ఉదాసీ ఛాయి హుయి థీ. వాళ్ళకి ఆ ఆట ఆడడం వచ్చేసి జూదం ఆడడం వచ్చేసి వాళ్ళకి ఇష్టమే లేదు, వాళ్ళ యొక్క ముఖంలోనే తెలిసిపోతూ ఉంది. అన్య కౌరవ రాజకుమార్ బడే చావ్ సే కేల్ కో దేఖ్ రహే థే. చాలా ఆ యొక్క కౌరవుల యొక్క అన్నదమ్ములు మటుకు బాగా ఆతృతగా చూస్తూ ఉన్నారు. పహలే రత్నంకి బాజీ లగి ఫిర్ సోనే చాందీకే ఖజానోకి. తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రత్నాలు, తర్వాత వచ్చేసి బంగారము, వెండి తాకట్టు పెట్టడం జరిగింది. ఉస్కే బాద్ రథం और గోడోంకి. తర్వాత వచ్చేసి రథాలు పెట్టారు, గుర్రాలు పెట్టడం జరిగింది. తీనోం దాం యుధిష్ఠిర్ హార్ గయే. మొత్తం ఓడిపోవడం జరిగింది. శకునికే పాస్ మాను ఉస్కే ఇషారోం పర్ చల్తా తా. మొత్తం వచ్చేసి శకుని యొక్క మాయలో మొత్తము అది జరుగుతూ ఉందన్నమాట ఈ యొక్క చదురంగము. खेल में युधिष्ठिर बारी बारी से अपने घाये बेड़ बकरियां दासी रथ घोड़े మొత్తం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నో సంపదలు, మేకలు, తర్వాత వచ్చేసి గుర్రాలు, ఎడ్లు, తర్వాత వచ్చేసి దాసీలు, తర్వాత వచ్చేసి రథాలు, గుర్రాలు, సేనలు, దేశము, దేశ్కి ప్రజ, అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరినీ తాకట్టు పెట్టేశాడు ఈ యొక్క ధర్మరాజు. सबको बैठे भाइयों के शरीरों पर जो आभूषण और वस्त्र थे. వాళ్ళ యొక్క శరీరంలో వచ్చేసి ఆభరణాలు, వస్త్రాలు మటుకే ఉన్నాయన్నమాట. ఉన్కో బి బాజీ పర్ లగా దియా और हार गए. దాన్ని కూడా వచ్చేసి ఓడిపోవడం జరిగిందనమాట. అంటే ఆ యొక్క వస్త్రాలను కూడా తాకట్టు పెట్టడం జరిగింది, దానిపైన కూడా ఓడిపోవడం జరిగింది. और कुछ बाकी है అని అడగడం జరిగింది. ఏమైనా బాకీ ఉందా అని అడిగాడు శకుని. శకునినే పూచా यह संवाले रंग का सुंदर युवक మేరా బాయి నకుల్ ఖడా హై. నా యొక్క అందమైనటువంటి తమ్ముడైనటువంటి ఈ యొక్క నకులుడిని నేను తాకట్టు పెడుతున్నాను. వాహ్ బి మేరా బి ధన్ హై. తను కూడా వచ్చేసి నా యొక్క ధనమే. ఇస్కి బాజీ లగాతా హూ చలో యుధిష్ఠిర్ జోష్ కే సాత్ కహా.
शकुनी ने कहा, अच्छा तो यह बात है तो यह लीजिए, आपका प्यारा राजकुमार अब हमारा हो गया। మీ యొక్క రాజకుమారుడు మాకు మా నీవాడైపోయాడు। कहते कहते శకుని నే పాసా ఫేంకా, పాసా అంటే ఈ యొక్క దాయాలు వేయడం జరిగింది। और బాజీ మార్లీ, మొత్తం వచ్చేసి మరలా ఓడిపోవడం జరిగింది। యుధిష్ఠిర్ నే కహా, యా మేరా భాయి సహదేవ్, ఆ యొక్క సహదేవుని తాకట్టు పెట్టడం జరిగింది। జిస్నే సారీ విద్యాओं का पार पा लिया है, इसकी बाजी लगाना उचित तो नहीं है, फिर भी लगाता हूँ, చలో देखा जाएगा। ఒకవేళ నా యొక్క తమ్ముడి పైన గెలవచ్చేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి వేయడం జరిగింది। యహ చలా ఔర్ వహ్ జీతా, మరలా వచ్చేసి వాళ్ళే గెలిచారు, శకుని వాళ్ళే గెలిచారు। కాతే ఏ శకునికేనే పాసా ఫేంకా, మరలా వచ్చేసి తన యొక్క దాయాలను వేయడం జరిగింది। సహదేవ్ కోబి యుధిష్ఠిర్ గంవా బయటే, తను ఓడిపోవడం జరిగిందనమాట, తాన్ని పోగొట్టుకోవడం జరిగింది। अब दुरात्मा शकुनी को आशंका हुई कि कहीं युधिष्ठिर केल बंद ना कर दे, ఎలాగైనా సరే చేసి ఆపేస్తాడేమో అనుకున్నారు। बोला युधिष्ठिर, शायद आपकी निगाह में भीमसेन और अर्जुन माद्री के बेटों से ज्यादा मूल्यवान है। మీ యొక్క మాద్రి యొక్క కుమారుల కంటే ఈ యొక్క అర్జునుడు భీమసేనుడు ఇంకా సంపదతో అంటే మంచి విలువైనటువంటి వాళ్ళు। సో ఉनको బాజీ పర్ ఆప్ లగాయేంగే నహీ, మీరు వచ్చేసి అతను వాళ్ళని తాకట్టు పెట్టవా అని చెప్పేసి అడగడం జరిగింది। యుధిష్ఠిర్ని కహా, మూర్ఖుడైనటువంటి శకుని తుమారి చాల్ యహ్ మాలూమ్ హోతీ హై, నీ యొక్క కుట్ర అనేటువంటిది నాకు ఇప్పుడు అర్థమవుతుంది। హమ్ బాయ్యో మే ఆపస్ మే ఫూట్ పడ్ జాయే, నువ్వే వచ్చేసి మా యొక్క అన్నలదమ్ముల దగ్గర పుల్ల వేయడం జరిగింది। సో తుమ్ క్యా జానో కి హమ్ పాంచో బాయ్యోం కే సంబంధ క్యా హై, నీకేం తెలుసు మా యొక్క 5 మంది అన్నదమ్ముల యొక్క విలువ సంబంధము। పరాక్రమ్ మే జిస్కా కోయి సాని నహీ హై, ఉస్ అపని బాయి అర్జున్ కో మై దాం పర్ లగాతా హూ, చలో నా యొక్క తమ్ముడైనటువంటి అర్జున్ని తాకట్టు పెడుతున్నానని చెప్పడం జరిగింది। శకుని యహితో చాతా తో యహ్ చలా, ఎంతవరకు జరుగుతుందో జరగని అని చెప్పేసి తను కూడా వచ్చేసి దాయాలు వేయడం జరిగింది। కాతే ఏ పాసా ఫేంకా और అర్జున్ కే హాత్ మే నికల్ గయా, అతను వచ్చేసి అర్జునుడు కూడా ఓడిపోవడం జరిగిందనమాట। అర్జునుడుని కూడా ఓడిపోవడము జరిగిందనమాట, అంటే దాయంలో ఓడిపోవడము జరిగిందనమాట, దాయం వేసి ఒక జూదంలో ఓడిపోవడం జరిగింది। नेक्स्ट వచ్చేసి असीम दुर्दैव मानो युधिष्ठिर को बेबस कर रहा था और उन्हें पतन की ओर बलपूर्वक लिए जा रहा था। తను వచ్చేసి ఓడిపోవడము, తర్వాత వచ్చేసి పతనాన్ని తానే వెతుక్కోవడం జరిగిందనమాట। వహ్ బోలే రాజన్ శారీరక బల్ మే సంసార్ భర్ మే జిస్కా కోయి జోడీదార్ నహీ హై, ఆ యొక్క బలములో ఎవరిని చాలా ఇతన్ని మించిన వాడు లేడు, నా యొక్క తమ్ముడైనటువంటి భీముడిని తాకట్టు పెడుతున్నాను అని చెప్పేసి అపనే ఉస్ బాయి కో మై దాం పర్ లగాతా హూ। యా कहते कहते युधिष्ठिर భీమసేన్ కో భీ హాత్ దో బైటే, తర్వాత భీమసేన్ కూడా పోగొట్టుకోవడం జరిగింది। దుష్టాత్మ శకుని నే తబ్ భీ నహీ చోడా, పూచా और कुछ, ఇంకెవరున్నారు అని సరే యుధిష్ఠిర్ నే కహా, హా యది ఇస్ బార్ तुम जीत गए, నువ్వు కానీ గెలిచినట్లయితే తో మై ఖుద్ తుమ్హారే అధీన్ హో జాऊंगा, నేను నీ యొక్క అధీనములోకి వచ్చేస్తాను అని చెప్పేసి తర్వాత వచ్చేసి यह जीता कहते हुए शकुनी ने पास फेंका और बाजी भी ले लिया। इस पर शकुनी सभा के बीच उठ खड़ा हुआ और 5 पांडवों में एक एक करके पुकारा, ఒక్కొక్కరిని పేరుని పిలవడం జరిగింది। పిలిచి ఘోషణకి వే అబ్ ఉస్నే గులాం హో చుకే హై, మీరు 5 మంది మాకు వచ్చేసి బానిసలైపోయారు అని చెప్పేసి అరిచి చెప్పడం జరిగిందనమాట। शकुनी को दाद देने वालों के हर्षनाद से और पांडवों की इस दुर्दशा पर तरस खाने वालों को हाहाकार से सारा सभा मंडप गूंज उठा, భయంకరంగా అరుస్తూ ఉన్నారన్నమాట సభ మే। इस तरह కల్బలి మచనే కే బాద్ శకుని నే యుధిష్ఠిర్ సే కహా, యుధిష్ఠిర్తో చెప్పడం జరిగింది, ఏక్ ఓర్ చీజ్ హై, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నీకు ఒక వస్తువు ఉన్నది, ఇంకా బాకీ ఉన్నది, జో తుమ్నే ఆబి హారీ నహీ హై, నువ్వు దానిపైన పెట్టి కూడా నువ్వు గెలిచేదానికి అవకాశం ఉంది। ఉస్కి బాజీ లగావో తో तुम अपने आप को भी छुड़ा सकते हो,
अपने पत्नी द्रौपदी को तुम दांव पर क्यों नहीं लगाते, నువ్వు నీ యొక్క భార్యను ఎందుకని జూదంలో పెట్టలేదు నీ యొక్క భార్యని అని అడగడం జరిగిందనమాట. और जुए के నషే మే ఆ యొక్క దాయపు ఆటలో అంటే జూదములో ఉండేటువంటి మత్తులో चोर युधिष्ठिर के मुंह से निकल पड़ा, चलो अपनी पत्नी द्रौपदी को भी मैंने बाजी लगाई, నేను వచ్చేసి నా యొక్క భార్యను వచ్చేసి తాకట్టు పెడుతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ద్రౌపది పైన అయినా గెలవచ్చేమో అన్న ఉద్దేశంతో తాను తాకట్టు పెట్టడం జరిగిందనమాట. उनके मुंह से यह निकल हो गया पर उसके परिणाम को सोचकर वह विकल हो उठे और रहा यह मैंने क्या कर डाला, అయ్యో మొత్తం వచ్చేసి ఓడిపోవడం జరిగింది. युधिष्ठिर इस बात पर सारी सभा में एकदम हाहाकार मच गया. जहां वृद्ध लोगों बैठे थे అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. उधर से धिक्कार की आवाजें आने लगी, లేదు అని చెప్పేసి ధిక్కార్ అంటే దాన్ని వ్యతిరేకించడము హాహాకారాలు మొదలైందనమాట ఆ యొక్క సభలో. లోగ్ బోలే చీ చీ కైసా ఘోర్ పాప హై, చీ చీ అంటూ ఎటువంటి ఘోరమైనటువంటి పాపము. కూర్చునే ఆన్సూ బహాయ్, కొంతమంది అయితే ఏడవడం జరిగింది. ఎవరు కుచ్ లోగ్ పరేషానీకే మారే, కొంతమందికి వచ్చేసి బాగా టెన్షన్తో వచ్చేసి బాగా చెమటలు పట్టినాయి. సే తర్ హోగయే, బాగా చెమటలు పట్టేసినాయి. दुर्योधन और उसके भाइयों ने बड़ा शोर मचाया पर युयुत्स नाम का धृतराष्ट्र का एक बेटा शोक संपत्त हो उठा. ధృతరాష్ట్రుని యొక్క ఒక కొడుకు మటుకు కొంచెం శోకంతో ఉన్నాడు. और टंडी आह बरकर उसने सिर झुका लिया. తర్వాత వచ్చేసి शकुनी ने पासाम फेंक कर कहा यह बाजी भी मेरी ही रही. बस फिर क्या था. दुर्योधन ने विदुर की आदेश देने हुए कहा, आप अभी वनवास में जाए और द्रौपदी को यहाँ ले आए. రణవాస్ में जाए, రణవాస్ మీన్స్ రాణివాసం వెళ్ళి ద్రౌపదిని ఇక్కడికి తీసుకొని రండి. ఉస్సే కహే కి జల్దీ ఆయే, పోయేసి తొందరగా తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. बस फिर क्या था, తర్వాత ఏమైంది. दुर्योधन ने विदुर को आदेश देने हुए कहा, విదురునికి వచ్చేసి ఆదేశం చెప్పడం జరిగిందనమాట. తీసుకుని ద్రౌపదిని తీసుకురండి. आप अभी రణవాస్ మీన్స్ రాణివాసానికి వెళ్ళి మే జాయే और ద్రౌపది को यहाँ ले आए, తీసుకుని రండి. ఉస్సే కహే కి జల్దీ ఆయే, తొందరగా రమ్మని చెప్పండి అతన్ని. విదుర్ బోలే మూర్ఖుడైనటువంటి వాడా, నాహక్ క్యో మృత్యుకో న్యోతా దేనే చలా హై, నువ్వు మృత్యువుని కోరుకొని వెళ్తున్నావు, అనుసరించినట్టున్నావు. अपनी विषम परिस्थिति का तुम्हें ज्ञान नहीं है, నీకు విషమ పరిస్థితి యొక్క జ్ఞానం అనేటువంటిది నీకు లేనే లేదు. दुर्योधन को यूं फटकारने के बाद विदुर ने सभासदों की ओर देखकर कहा, सभासదులనే వచ్చేసి ఈ విధంగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. अपने को हार चुकने के बाद युधिष्ठिर को कोई अधिकार नहीं था कि वह पांचाल राज की बेटी को दांव पर लगाए. అవును, ఎలాగూ యుధిష్ఠిర్ని ఓడించడం జరిగింది. యుధిష్ఠిర్నికి వచ్చేసి ఎటువంటి అధికారం అనేటువంటిది లేదు. కానీ పాంచాల రాజు యొక్క కుమార్తెను వచ్చేసి ఏ విధంగా మీరు వచ్చేసి పిలుస్తారు. విదుర్ కో బాతోం చే దుర్యోధన్ బోకలా ఉటా, अपनी సారథి ప్రాతికామి కో బులాకర్, ప్రాతికామి అనేటువంటి వ్యక్తిని వచ్చేసి పిలిచి విదుర్తో హంసే జల్తే హై और పాండవం సే డర్తే హై, మమ్మల్ని మా పైన వచ్చేసి కడుపు మంటతో ఉన్నాడా లేదా పాండవుల పైన భయమా, పాండవులు అంటే భయమా అని చెప్పేసి అడగడం జరిగింది. రణవాస్ మే జావో और ద్రౌపది కో బులాలావో, పోయేసి రాణివాసం వెళ్ళి ద్రౌపదిని తీసుకుని రా అని చెప్పి చెప్పడం జరిగింది. ఆజ్ఞా పాకర్ ప్రతిగామి రణవాస్ మే గయా, రాణివాసానికి వెళ్ళడం జరిగింది. और ద్రౌపది సే పోలా, ద్రౌపదితో ఈ విధంగా అంటున్నాడు. ద్రుపదరాజుకి పుత్రి, ద్రుపదరాజు అనేటువంటి కుమార్తె అయినటువంటి రాణి चौसर के खेल में युधिष्ठिर आपको दांव में हार बैठे हैं, మిమ్మల్ని వచ్చేసి తాకట్టుగా పెట్టి ఓడిపోవడం జరిగింది యుధిష్ఠిరుడు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. आप अब राजा दुर्योधन के आधीन हो गए हैं, అందరూ మీరు వచ్చేసి దుర్యోధన్ యొక్క అధీనానికి వచ్చేసారు. కాబట్టి రాజాకి ఆజ్ఞ హై, రాజు యొక్క ఆజ్ఞ ఏంటంటే, ఆర్డర్ ఏంటంటే,
अब आपको धृतराष्ट्र के महल में दासी का काम करना है. ధృతరాష్ట్రుని యొక్క సభలో వచ్చేసి మిమ్మల్ని దాసిగా పనిచేయడానికి తీసుకుని రమ్మంటున్నాడు. మై ఆప్కో లే జానే కే లియే ఆయా హూ, మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి చెప్పడం జరిగింది. सारथी ने जुए के खेल में जो कुछ हुआ था उसका सारा हाल कह सुनाया. ఇది మొత్తము వినిందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి వహ ప్రతిగామి సే బోలి, ప్రతిగామి అనేటువంటి వ్యక్తితో ఈ విధంగా చెప్తూ ఉందన్నమాట. రథవాన్ దట్ మీన్స్ వచ్చేసి రథసారథి అయినటువంటి వారు. జాకర్ ఉన్ హార్నే వాలే జుయే కే కిలాడీ సే పూచో కి, ఎవరైతే ఓడిపోయింటారో వాళ్ళతో ఓడిపోయినటువంటి ఆటగాళ్లతో ఈ విధంగా చెప్పు. పహలే వహ అపనే కో హారేతే యా ముజే, ముందు వచ్చేసి నన్ను పహలే వాళ్ళు ఓడిపోవడం జరిగిందా లేదా నన్ను పెట్టి ఓడిపోవడం జరిగిందా అని చెప్పేసి, నన్ను పెట్టి ఓడిపోవడం జరిగిందా అని అడుగు అని చెప్పి అడగడం జరిగిందనమాట. सारी सभा में यह प्रश्न उनसे करना और जो उत्तर मिले वह मुझे आकर बताओ, దానికి ఆన్సర్ గాని వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా వచ్చేసి అంటే ముందు ఓడిపోవడం జరిగిందా లేదా నన్ను పెట్టి ఓడిపోవడం జరిగిందా, అంటే నేనే ఓడిపోవడం జరిగిందా ఏంటి అనేది కనుక్కొని రమ్మని చెప్పడం జరిగింది అనమాట. प्रतिगामी के ने जाकर बड़ी सभा में सामने युधिष्ठिर से वही प्रश्न किया. ఈ విధంగా క్వశ్చన్ అడగడం జరిగింది. जो द्रौपदी ने उसे बताया था इस पर दुर्योधन ने प्रतिगामी से कहा. ఈ విధంగా దుర్యోధనుడు వచ్చేసి ప్రతిగామితో అంటున్నాడు, ద్రౌపది సే జాకర్ కహ దో, ద్రౌపదితో ఈ విధంగా చెప్పు. వహ స్వయం హి ఆకర్ అపనే పతి సే యా ప్రశ్న కర్లే, ఇవన్నీ వచ్చేసి వాళ్ళ యొక్క భర్తని స్వయంగా వచ్చి అడగమని చెప్పు, నీ దగ్గర అడగడం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతిగామి దోబారా రణవాస్ మే గయా, మరలా వచ్చేసి రణవాసానికి వెళ్ళడం జరిగింది. और द्रौपदी के आगे झुककर बड़ी नम्रता से बोला, मरला वचन देवी दुर्योधन की आज्ञा है कि, दुर्योधन యొక్క ఆజ్ఞ ఏంటంటే आप सभा में आकर स्वयं ही युधिष्ठिर से प्रश्न कर लें, మీరే వచ్చేసి స్వయంగా యుధిష్ఠిర్ని ఆ ప్రశ్న అడగండి అని చెప్పడం జరిగింది మహారాజు గారు. ద్రౌపది ने कहा नहीं मैं वहीं नहीं जाऊंगी, నేను అక్కడికి రావడానికి లేదు, వీలు లేదు. अगर युधिष्ठिर जवाब नहीं देते, అక్కడ యుధిష్ఠిరుడు నాకు సమాధానం చెప్పకపోతే, तो सभा में जो सज्जन విద్యామాన్ హై, అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది సజ్జనులు ఉన్నారు, తర్వాత వచ్చేసి బాగా బుద్ధిమంతులు ఉన్నారు, మంచి బాగా చదువుకున్నటువంటి వృద్ధులు ఉన్నారు. उन सबको तुम मेरा प्रश्न जाकर सुनाओ और उनका उत्तर आकर मुझे बताओ, వాళ్ళ యొక్క సమాధానం అనేటువంటిది ఏంటనేది కనుక్కొని నాకు చెప్పు. అంటే నన్ను పెట్టి ఓడినారా లేకపోతే వచ్చేసి వాళ్ళు కావాలనే ఓడినారా అని చెప్పేసి అడగమని అడిగిందనమాట. సరేనేసి ప్రతిగామి లౌట్ కర్ ఫేర్ సభా మే గయా, మరలా వచ్చేసి సభకు వెళ్ళడం జరిగింది. और सभासदों को द्रौपदी का प्रश्न सुनाया, మరలా వచ్చేసి ప్రశ్నని చెప్పడం జరిగింది. సున్కర్ దుర్యోధన్ జల్లా ఉటా, చాలా కోపంతో ఉన్నాడు అనమాట. అపనే బాయ్ దుశ్శాసన్ సే బోలా, ఇంకా లాభం లేదు, దుశ్శాసన్ ని పిలిపించి, దుశ్శాసన్ యహ సారథి భీమసేన్ సే డర్తా మాలూమ్ హోతా హై, అంటే అక్కడ ఉన్నటువంటి దుశ్శాసనుడు వచ్చేసి దుశ్శాసనుతో ఈ విధంగా అంటున్నాడు, దుశ్శాసన్ యా సారథి వచ్చేసి భీమసేన్ ను చూసి భయపడుతూ ఉన్నాడు, కాబట్టి తుమ్మి జాకర్ గమండి ఔరత్ కో లే ఆవో, అక్కడ ఉన్నటువంటి బాగా గర్వంతో బలిసి ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తిని తీసుకుని రా అని చెప్పి చెప్పడం జరిగింది దుర్యోధనుడు. దురాత్మ దుశ్శాసన్ కే లియే इससे अच्छी बात और क्या हो सकती थी. उसने द्रौपदी के గుంతే హుయే బాల్ బికరే డాలే, నువ్వు వచ్చేసి జుట్టు పట్టుకొని లాక్కొని రా ఇక్కడికి అని చెప్పడం జరిగింది. గానే తోడ్ ఫోడ్ దియే और उसने बाल पकड़कर बलपूर्वक घसीटता हुआ सभा की ओर ले जाने लगा. నువ్వు వచ్చేసి వెళ్ళి తన్ని జుట్టు పట్టుకొని సభకి తీసుకుని ఈడ్చుకొని రా అని చెప్పడం జరిగింది, బలవంతంగా తీసుకుని రా అని చెప్పడం జరిగింది. సభకి ఓర్ లే జానే లగా, ద్రౌపది వికల్ హోగటి, అక్కడే చాలా బాధపడుతూ ఉందన్నమాట. ద్రౌపది को ऐसी दीन अवस्था देखकर धृतराष्ट्र के एक बेटे వికర్ణ को बड़ा दुख हुआ. ఇదంతా చూసి వికర్ణుడు మటుకు చాలా మంచివాడు, ఆ వికర్ణుడు వచ్చేసి కాస్త దుఃఖిస్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క సంఘటన. उससे नहीं रहा गया, वह बोला, उपस्थित वीरों सुनिए,
चौसर के खेल के लिए युधिष्ठिर को धोखे से बुलावा दिया गया था మొత్తం వచ్చేసి యుధిష్ఠిర్ వచ్చేసి మోసం చేసి ఇక్కడికి పిలిపించి దోకా కాకర్ అంటే మోసం చేసేసి ఈస్ జాల్ మే ఫన్స్ గయే ఈ ఒక వలలో వేయడం జరిగింది और अपने స్త్రీ తక్ కి బాజీ లగాది తన యొక్క శ్రీమూర్తిని కూడా లాక్కుని రావడం జరిగింది यह सारा कार्य न्यायोचित नहीं है दूसरी बात यह है कि द्रौपदी अकेले युधिष्ठिर की ही पत्नी ही नहीं है युधिष्ठिर యొక్క భార్య మటుకు కాదు बल्कि पांचों पांडवों की पत्नी है 5 మంది యొక్క భార్య इसलिए उसको दांव पर लगाने का अकेले युधिष्ठिर को कोई हक नहीं था తన యొక్క భార్యను వచ్చేసి 5 మందికి హక్కు ఉన్నది తన యొక్క భార్యను వచ్చేసి తను తాకట్టు పెట్టడం వచ్చేసి తనకి ఎటువంటి హక్కు లేదు इसके अलावा खास बात यह है कि एक बार जब युधिष्ठिर खुद को ही दांव में हार गए थे तो उसको द्रौपदी की बाजी लगाने का अधिकार ही क्या था मेरी एक और आपत्ति यह है कि शकुनी ने द्रौपदी का नाम लेकर युधिष्ठिर को उसकी बाजी लगाने के लिए उकसाया था యాక్చువల్గా వచ్చేసి తను యుధిష్ఠిర్ గమ్మునుగానే ఉన్నాడు కానీ శకుని మటుకే ఈ యొక్క ద్రౌపది యొక్క పేరుని చెప్పడం జరిగిందనమాట అందువల్లే వచ్చేసి ద్రౌపదిని తను తాకట్టు పెట్టడం జరిగింది యా उनके बिल्कुल विरुद्ध है ఇది విరుద్ధమైనటువంటి విషయము इन सब बातों की आधार पर मैं इस सारे खेल को नियम विरुद्ध ठहराता हूँ मेरी राय में द्रौपदी नियमपूर्वक नहीं जीती गई है ఇది నియమపూర్వకంగా ఆమెను వచ్చేసి గెలవలేదు यह युवक विकर्ण के भाषण से वहां उपस्थित लोगों के विवेक पर से ब्रह्म का పరదా హట్ గయా అతను చెప్పినటువంటి మాటలు ఒక్కొక్క విషయాన్ని అడుగుతూ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చేసి ఎవరు ఆ మాటను తను చెప్పేటువంటి విషయాన్ని వచ్చేసి ఎవరు పరదాను వచ్చేసి వాళ్ళ యొక్క మధ్యలో అంటే కళ్ళకు ఉన్నటువంటి తెరని తొలగించడం జరిగిందనమాట వికర్ణుడు చెప్పినటువంటి అడిగినటువంటి ప్రశ్నలకి సభమే బడా కోలాహల్ మచ్ గయా చాలా గుంపుగా ఉన్నారు యా సబ్ దేఖకర్ కర్ణ ఊట్ కడా హువా కర్ణుడు ఈ విధంగా అంటున్నాడు और క్రుద్ధ హోకర్ బోలా కోపంతో వికర్ణుడిని తిడుతూ ఉన్నాడన్నమాట వికర్ణ్ అభి తుమ్ బచ్చే హో నువ్వు చిన్నవాడివి సభామే ఇతనే బడే బూడోంకే హోతే హుయే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ ఉన్నారు తుమ్ కైసే బోల్ పడే నువ్వు ఎందుకని ఈ మాదిరి మాట్లాడుతున్నావు తుమ్హే యహా బోల్నే ఔర్ తర్క్ వితర్క్ కర్నేకా కోయి అధికార్ నహీ హై నువ్వు మధ్యలో వచ్చేసి నువ్వు తర్కాన్ని అంటే నువ్వు మాటని మాట్లాడడము నీకు ఎటువంటి అధికారము లేదు ఇలాంటి మాటలు మాట్లాడేదని నీకు అధికారం లేదు యా దేఖ్ దుశ్శాసన్ ద్రౌపదికి పాస్ గయా ఇదంతా చూసుకొని అక్కడికి ద్రౌపది దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట ఈ యొక్క దుశ్శాసనుడు और उसका वस्त्र पकड़कर खींचने लगे తన యొక్క వస్త్రాన్ని పట్టుకొని లావడం జరిగింది जो वह खींचता गया त्यों वस्त्र भी बढ़ता गया మొత్తం వచ్చేసి తన యొక్క వస్త్రాన్ని మొత్తము లాగేసి अंत में खींचते దుశ్శాసన్ కి दोनों భుజాయే తక్ గయి తన యొక్క వస్త్రాన్ని వచ్చేసి చీరని లాగడం మొదలు పెట్టాడు అనమాట నిండు సభలో వచ్చేసి ద్రౌపది యొక్క వస్త్రాన్ని లాగడం మొదలు పెట్టాడు చీరని తన యొక్క వస్త్రాన్ని లాగుతూ ఉన్నాడే కానీ తను అలిసిపోతూ ఉన్నాడనమాట ఎందుకంటే హాంఫతా హువా యా తకాన్ సే చూర్ హోకర్ బయట గయా బాగా అలసిపోయి కూర్చున్నాడే కానీ సభాకే లోగోంకో కంపి సి ఫైల్ గయి వాళ్ళకేదో ఒక భయం వేస్తూ ఉందన్నమాట దీమే స్వర్మే బాతే హోనే లగే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇతనే మే భీమసేన్ ఉట అంతలోకి వచ్చేసి భీమసేన్ లేసి ఉస్నే హోంట్ మారే పళ్ళు కొరుకుతూ ఈ విధంగా క్రోధ్కే పకడ్ ఫడక్ రహేతే కోపంతో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఊంచే స్వర్మే ఉస్నే యహ భయానక ప్రతిజ్ఞకి ఈ విధంగా భయంకరమైనటువంటి ఒక ప్రతిజ్ఞను చేయడం జరిగింది ఏమనంటే ఉపస్థిత సజ్జను ఇక్కడ లేనటువంటి మంచి వ్యక్తులారా మై శపథ్ కాకర్ కాతాహు కి నేను ఒక శపథాన్ని చేస్తున్నాను జబ్ తక్ భరత వంశము పైన బట్ట లగానే వాలే ఈస్ దురాత్మ దుశ్శాసన్ కి ఛాతి చీర్ నా లూంగా నేను వచ్చేసి తన యొక్క ఛాతిని విరిచి తన యొక్క పేగులను వచ్చేసి నేను మెడలో వేసుకుంటానని చెప్పడం జరిగిందనమాట
తబ్ తక్ ఇస్ సంసార్ కో చోడ్కర్ నహీ జాऊंगा అంతవరకు నేను వచ్చేసి ఈ యొక్క భూమి నుంచి వదిలి వెళ్ళలేను అని చెప్పి శపథం చేయడం జరిగింది. భీమసేని की इस प्रतिज्ञा को सुनकर उपस्थित लोगों को ఉపస్థిత్ మీన్స్ ఉన్నటువంటి హాజరైనటువంటి వ్యక్తులు అనమాట. అనుపస్థిత్ అయితే హాజరు కానటువంటి వాళ్ళు. నేను తప్పుగా చెప్పాను. इन सब लक्षणों से धृतराष्ट्र ने समझ लिया कि यह सब ठीक नहीं हुआ है, ఇదంతా మంచిది కాదు అని చెప్పేసి ఇవన్నీ వింటూ ఉన్నాడనమాట. ధృతరాష్ట్రుడు వచ్చేసి కళ్ళు లేకపోయినా చెవులు ఉన్నాయి కాబట్టి వింటూ ఉన్నాడని. उन्होंने अनुभव किया कि जो कुछ हो चुका है उसका परिणाम शुभ नहीं होगा, ఇక మీదట వచ్చేటువంటి పరిణామాలంతా శుభం కలిగించే మాదిరిగా లేదు. या उनके पुत्रों और कुल के विनाश के कारण बन जाएगा, మొత్తం వచ్చేసి తన యొక్క కులము మొత్తము వంశం వచ్చేసి నాశనమయ్యేదానికి कारणमगा मारिंदी. उन्होंने परिस्थिति को संभालने का इरादे से द्रौपदी को बड़े प्रेम से अपने पास बुलाया और शांत किया. తన యొక్క ద్రౌపదిని వచ్చేసి తన కోడలైనటువంటి ద్రౌపదిని వచ్చేసి శాంతం పరిచి तदा सांत्वना दी और उनके बाद युधिष्ठिर की ओर मुड़कर बोले. युधिष्ठिर ఈ విధంగా అంటున్నాడు, युधिष्ठिर तुम तो अजात शत्रु हो, उदार హృదయ కే బి హో, నువ్వు వచ్చేసి అజాత శత్రువు, నీకు శత్రువు అనేటువంటి వానే లేడు కాబట్టి నువ్వు ఉదారమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు కాబట్టి దుర్యోధనికి కుచాల్ కో క్షమా కరో, నువ్వు వచ్చేసి వీడు చేసినటువంటి పనికి వచ్చేసి నువ్వు క్షమించు అని ధృతరాష్ట్రుడు వేడుకుంటున్నాడు. ఔర్ ఇన్ బాతోం కో మన్సే నికాల్ దో, మనసులో నుంచి దూరంగా ఉంచు. ఔర్ భూల్ జావో, దీన్ని మర్చిపో అని చెప్పి చెప్పడం జరిగింది. అపనా రాజ్య తదా సంపత్తి ఆది సబ్ లే జావో, నీ యొక్క మొత్తం సంపదను వచ్చేసి తీసుకుని వెళ్ళు. और ఇంద్రప్రస్థ జాకర్ సుఖపూర్వక కరో రహో, నువ్వు వచ్చేసి సుఖపూర్వకంగా జీవించు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర की मीठी बातों को सुनकर पांडवों के दिल शांति हो गए, చాలా శాంతించడం జరిగిందనమాట. కానీ और यथोचित अभिवादनादि के उपरांत द्रौपदी और कुंती सहित सब पांडव इंद्रप्रस्थ के लिए विदा हो गए. कुंती सहितंगा అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. పాండవों के विदा हो जाने के बाद कौरवों में बड़ी हलचल मच गई, చాలా సంతోషించడం జరిగిందనమాట వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే. पांडवों ने इस प्रकार अपने पंजे के साफ निकल जाने के कारण कौरव बड़ा क्रोध प्रदर्शन करने लगे और दुशासन तथा शकुनी दुशासन के उकसाने पर दुर्योधन पुनः अपने पिता धृतराष्ट्र के सिर पर सवार हो गया. మరలా వచ్చేసి తన యొక్క తండ్రి యొక్క తల మీద ఎక్కి సవారీ చేయడం జరిగిందనమాట. और पांडवों का खेल के लिए एक बार और बुलाने को उनको राजी कर लिया, ఎలాగైనా సరే రాజీ కలిగించాలని అనుకున్నారనమాట. युधिष्ठिर को खेल के लिए बुलाने को फिर दूत भेजा गया, తర్వాత దూతని పంపించడం జరిగింది. पिछली घटना के कारण दुखी होते हुए भी युधिष्ठिर को यह निमंत्रण स्वीकार करना पड़ा. युधिष्ठिर हस्तिनापुर लौटे और शकुनी के साथ फिर चौपड़ खेला, మరలా వచ్చేసి చతురంగం ఆడడం జరిగింది. इस बार खेल में यह शर्त की कि हारा हुआ, ఒకవేళ నువ్వు గాని గెలిచినట్లయితే దల్ अपने भाइयों के साथ 12 वर्ष तक వనవాస కరేగా, 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, 1 సంవత్సరం వచ్చేసి అజ్ఞాతవాసం చేయాలి అని చెప్పేసి మరలా పిలవడం జరిగిందనమాట. సో उसके उपरांत एक वर्ष अज्ञातवास में रहेगा. यदि इस एक वर्ष में उनका पता चल जाएगा, ఒకవేళ కానీ నీ యొక్క ఆచూకీ గాని తెలిసినట్లయితే, అజ్ఞాతవాసంలో నువ్వు ఇక్కడ ఉన్నావు పలానా దగ్గర ఉన్నావు అని తెలిసినట్లయితే, తో ఉన్ సబ్కు 12 वर्ष మరలా వచ్చేసి 12 वर्ष మరలా 12 సంవత్సరాలు వచ్చేసి వనవాసము, తర్వాత వచ్చేసి ఫిర్ బి భోగ్నా హోగా, మరలా వచ్చేసి అజ్ఞాతవాసం వనవాసం అనేటువంటిది మీరు అనుభవించాల్సి ఉంటుంది. इस बार भी युधिष्ठिर हार गए और पांडव अपने किए वादे के अनुसार वन में चले गए. ఇంకా చేసేది లేక సరేనేసి ఒప్పుకొని మరలా వచ్చేసి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అదే విధంగా వాళ్ళు వచ్చేసి వనవాసము తర్వాత వచ్చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళడము జరిగిందనమాట. చూడండి, వీళ్ళందరూ వచ్చేసి కాషాయ వస్త్రాలు ధరించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.